కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ట్రంప్కి ఇప్పుడు కాలం కలిసి రాబోతుంది అనుకుంటా. ఎలన్ మాస్క్ తీసుకుంటున్న చర్యలు ఓ రకంగా దుబారా నివారణకు ఉపయోగపడి ఎట్ ద సేమ్ టైం అతిపెద్ద సమస్య అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు మంచి ఉద్దేశంతోనే తీసుకున్నది. కానీ అధికారులు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే పనిచేసిన ఉద్యోగుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏం ప్రాబ్లం, మేము చేసేది రైట్, మేము చేసిన దాంతో సర్దుకోవాలి అనుకుంటారు. అలాగ అంగీకరించనందుకు కాను లక్షలాది మంది టీచర్లు ఎందుకు జగన్కి వ్యతిరేకంగా తయారయ్యారు? ప్రవీణ్ ప్రకాష్ విషయం. ప్రవీణ్ ప్రకాష్ సిన్సియర్ ఆఫీసర్, నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్, ఎక్కడ తిన్నటువంటిది కాదు, పైగా సమాజానికి పనికొచ్చేలాగా అనేకం పనిచేసినటువంటి. కానీ ఇక్కడ సమాజం కోసమే ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాన్ని అంగీకరించలేదు. అతని క్రమశిక్షణ తీరు వ్యతిరేకించారు. తమ బిడ్డలు క్రమశిక్షణ కలిగిన సమాజంలో బ్రతకాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ తమని క్రమశిక్షణలో పెట్టే విధానం నచ్చలేదు. దాని ఇంపాక్ట్ జగన్ని గద్దెదించడంలో ఎన్నికల సందర్భంలో పోల్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించారు. అట్లాగే రేపు ట్రంప్కి కూడా పరిస్థితి అయ్యే ఉంది. డోజ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వ సామర్థ్యపు పెంపుకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్దేశించిన దాంట్లో ఇట్లాగే ఏ ఉద్యోగాలు వేస్టు, ఏ ఉద్యోగ విభాగాలు వేస్టు, ఇట్లాంటివన్నీ నిర్ణయాలు తీసుకోవడంతో లక్షలాది మంది రోడ్డును పడే పరిస్థితి అయింది. రూపాయి పెట్టకపోయినా పర్లేదు, కానీ నోటి దగ్గర ముద్ద పోతే ఆ తర్వాతన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి శత్రువులుగా మారిపోతారు, శాశ్వత శత్రువులుగా మారిపోతారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇలాంటి సందర్భంలో డోజ్ నుంచి వైదొలగటానికి ఇప్పుడు ఎలన్ మాస్క్ సిద్ధపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే డోజ్ ఏంటి, తెల్ల జాతీయుల కోసం లేదా అమెరికా జాతీయుల కోసం, అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల కోసమే పనిచేయాలి, వాళ్ళ అభ్యున్నతి కోసం ప్లాన్ చేయాలి. ఇతర వర్గాలని పక్కన పెట్టించి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేలా చూడాలి. కానీ తన టెస్లా కంపెనీలోనే అట్లా లేదు. ఇది ప్రస్తుతం చర్చకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి దాని నుంచి బయటకు వెళ్తున్నాడు అన్నట్టు ప్రచారం జరుగుతోంది.